ప్రైజ్ గాడ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు పరలోక సావాసం, దేవునితోటి సావాసం, వాక్యంతో సావాసం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని అమూల్యమైన మాటలు, మర్మాలు, కొన్ని సత్యాలు మనం ధ్యానించుకుందాం. రైట్. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. ఇది రక్షణ పొందిన బిడ్డలకు, విశ్వాసులకు దేవుడు మాట్లాడుతున్న వాక్యం. రైట్. మీరు మీ సొత్తు కారు. మీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి మీ లోపల ఉన్నది, మీ శరీరం లోపల ఉంది. మీ శరీరం అది ఆలయం, టెంపుల్. రైట్. ఇంకా చదువుదాము. అదే మొదటి కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొన్నవారు అంటే కలవసి రక్తం చిందించి రక్తంతో కడిగబడి మీరు పరిశుద్ధపరిచి మీరు మన పరలోక రాజవంశంగా ఎన్నుకున్నారు. అంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. సో మీరు దేవుని మహిమపరచాలి. మీరు మీ సొత్తు కాదు. ప్రతి రక్షణ పొందిన బిడ్డ, ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన మాట. మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. దేవుని యొక్క అమూల్యమైన రక్తము చేత మీరు కడగబడ్డారు, మీరు పరిశుద్ధపరచబడ్డారు. మీ పాపశాపాలు కొట్టివేయబడ్డాయి. మీకు విడుదల వచ్చింది, మీకు రక్షణ వచ్చింది, మీకు నిత్య జీవం వచ్చింది. మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. యు ఆర్ మైన్ అంటుంది దేవుడు. మీరు నా సొత్తు అంటున్నారు. రైట్. అయితే ఇప్పుడు రక్షణ పొందిన బిడ్డ ఇప్పుడు ఎలా ఉండాలా? ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎలా ఉండాలా? ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది. సెకండ్ వేవ్ చాలా మంది చనిపోయారు. చాలామంది, నంబర్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. లెక్క లేదు. మా ఏరియాలో దాదాపు ఒక 10 days బ్యాక్ దాదాపు 10-15 మంది చచ్చిపోయారు. టప్ప పడిపోయారు. అసలు ఏందో అర్థమవుతలేదు. వితౌట్ ఎనీ సింటమ్స్. మళ్ళీ ఇప్పుడు థర్డ్ వేవ్ అంటారు. ఈ థర్డ్ వేవ్ వస్తే ఇది పిల్లలకు అటాక్ అవుతుంది అంటారు. పెద్దోళ్ళకి వస్తే మనం ఎట్లాగో దాన్ని సహించుకోవచ్చు. మనకు కొంచెం ఓపిక ఉంది, కొంచెం ధైర్యం ఉంది, ఎట్లాగో మనం చేసుకోవచ్చు. కానీ పిల్లలకు వస్తుందంటే పెద్దోళ్ళు వాళ్ళు సహించుకోలేరు. పిల్లలకు వస్తుందంటే తల్లిదండ్రులు సహించుకోలేరు. పిల్లలకి మనం అవుతుందంటే వాళ్ళు దాని పరిణామాలు ఎట్లుంటో తెలియదు. చాలా పెద్ద అది ఎఫెక్ట్. ఒకవేళ మనకు చెప్తున్నారు కాబట్టి ఆ థర్డ్ వేవ్ ఓన్లీ మన పిల్లలకు వస్తుందని. ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, దాన్ని ఎలా ఫేస్ చేసుకుంటామో తెలియదు. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు నా సొత్తు అంటుంది దేవుడు. క్లియర్గా చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు. అంటే మీరు లోకములాగా ఎందుకు ఆలోచిస్తారు? లోకస్తుల్లాగా ఎందుకు ఆలోచిస్తారు? లోకస్తుల్లాగా మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు లోక సంబంధులుగా ఉంటున్నారు. అంటే లోకస్తులతోటి మీరు అటాచ్మెంటే ఉంటున్నారు. లోకస్తులతోటి మీరు అసావాసం కలిగి ఉంటున్నారు. వాక్యంతో, దేవునితో సహవాసం అనేది మీకు లేదు ఎక్కువ. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మనం వెళ్తున్నాం, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మరి క్రైస్తవుడు విశ్వాసంతో ఉండాలా, ధైర్యంగా ఉండాలా, ఇంకెట్లా ఉండాలంటే ఆత్మీయంగా ఉండాలి. నేను ఈ లోక సంబంధిని కాదు కాబట్టి, నేను యేసయ్య ఆ పరలోక సంబంధిని కాబట్టి, నేను ఒక క్రైస్తవుడు అట్టి రీతిగా ఆలోచిస్తే అతనికి, నాకు తెలిసిన కాడికి, ఈ శరీరం మీద ఏదైతే, ఈ భూమి మీద ఏదైతే ఈ తెగులో లేకుంటే ఈ ఇబ్బందో లేకుంటే ఏదో వైరస్ ఏదో వస్తుందో, అది ఎప్పుడైతే ఇతను ఆత్మీయంగా ఆలోచిస్తాడో, ఆత్మీయంగా ఉంటాడో, ఆత్మీయంగా ఇతను థింకింగ్ ఉంటుందో, నా దేశం కాడికి ఇతని దగ్గరికి రాదండి ఇది. ప్రైజ్ గాడ్.
ఏది రాదు. నమ్మండి. మీరు దేవుని సొత్తు. దేవుని సొత్తు అంటే తెలుసు కదా మీకు, దేవుని సొత్తు. దేవునిలో యు ఆర్ మైన్, మీరు నా బిడ్డలు, మీరు నా సొత్తు అంటున్నది. మరి మనం దేవుని సొత్తు అయితే మళ్ళీ మనం టెన్షన్ పడాలా? ఎందుకు భయపడాలా? మనము లోక సంబంధం కాదు కాబట్టి, మనం దేవుని సంబంధం కాబట్టి మనకు భయం అక్కర్లేదు. ఫస్ట్ థింగ్ పెట్టుకోండి. ఒకటి తీసుకోండి, జాగ్రత్తగా తీసుకోండి. ప్రికాషన్ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. జాగ్రత్తలు కొద్దిగా మనం మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ కానీ, మాస్క్ కానీ, శానిటైజర్ కానీ కొద్దిగా మీరు వాటిని మెయింటైన్ చేయాలి. జాగ్రత్తలు తీసుకోండి. దేవుని మీద ఆధారపడ్డ బిడ్డలు జాగ్రత్తలు తీసుకోండి, కానీ భయపడద్దు. మరి లోకస్తులకు మనకున్న డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు అది వస్తుంది అని చెప్పి దాన్ని చూసి వాళ్ళు భయపడతారు. క్రైస్తవులు ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి ఆత్మీయంగా వాళ్ళు ఆలోచిస్తారు, ఆత్మీయంగానే అడుగులు వేస్తారు కాబట్టి వాళ్ళకు భయం అక్కర్లేదు. జాగ్రత్త తీసుకుంటే చాలు. రైట్? భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్రైస్తవులు ఇంకెట్లా ఉండాలంటే, రక్షణ పొందిన బిడ్డలు కానీ, విశ్వాసులు కానీ దేవుణ్ణి మహిమపరచాలి. వాక్యం ఉంది కదా, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ శరీరంతో దేవుని మహిమపరచాలి. దేవుని ఆరాధించాలా, స్తుతించాలా, మహిమపరచాలా, ఘనపరచాలా, ప్రార్థన చేసుకోవాలా. డైలీ ఇంట్లోనే ఉంటుండ్రు, ఎట్లాగో డైలీ ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ రీడింగ్ డైలీ ఉండాలా, డైలీ స్తుతించాలా, ఆరాధించాలా. అంతేనా? కాదు. ఇంకా మరి తోటి సహోదరులు, మన క్రైస్తవులుగా ఇంకా ఎవరున్నారో, ఏ బిడ్డలు ఉన్నారో, కొద్దిగా ఇబ్బంది ఉన్నదో వాళ్ళకి ఏదైనా ఉంటే మీకు తోచిన సహాయం చేయండి వీలైతే. లేదా వాళ్ళకి ఏదన్నా మీరు ధైర్యం చెప్పండి. ఇలా కాదు, మనకు దేవుడు ఉన్నాడు, సృష్టికర్తున్నాడు, మీరు భయపడొద్దని వాళ్ళకి ఏదైనా ధైర్యం చెప్పండి. ఇంకా మీకు ఇంకా ఏదన్నా అనిపిస్తే మీరు ఒక గెట్ టుగెదర్, అంటే ఒక 5 మంది 10 మంది కలిసి ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మీరు చేయండి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మన ఇండియా లోపలనే దాదాపు నియర్లీ ఈ మధ్యతరగతి ఉన్న ఈ కుటుంబాలు దాదాపు ఒక 40% వరకు చాలా పేదరికంకి వెళ్ళిపోయారు. చాలా పేదరికం. ఆ పేదరికంకి వెళ్ళిపోయి వాళ్ళు సర్వైవ్ అవుతారో కాదో వాళ్ళకి కూడా తెలుస్తలేదు. ఎందుకంటే చాలా మటుకు బిజినెస్ లాస్ అయినాయి, చాలా మటుకు జాబ్స్ పోయినాయి, చాలామంది వెళ్ళిపోయారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది వాళ్ళు సిక్ అయిపోయారు, కొంచెం చనిపోయారు. మధ్యతరగతిలో ఉన్న కుటుంబాల గురించి చెప్తున్నాను నేను. చాలామంది చాలా పేదరికం అయిపోయారు. చాలా అసలు వాళ్ళకి ఇప్పుడు అంటే ఆ పోషణ కూడా కష్టంగా ఉంది. సో ఒకవేళ మన క్రైస్తవులు ఎవరైనా అలా ఉంటే, మన దేవుని బిడ్డలు ఎవరైనా ఉంటే, మన సహోదరులు ఎవరైనా ఉంటే, మనము విశ్వాసులు కాబట్టి వాళ్ళు కూడా రక్షణ పొందిన బిడ్డలైనా లేక విశ్వాసులైనా మనం ఏం చేద్దామంటే మనకు తోచిన సాయం చేయండి. ఎట్టి రీతిగా చేస్తారో మీరు కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చా, లేదంటే మీరు ఇంకా వాళ్ళకి ఏదన్నా మీ ఇష్టం, యాజ్ యూ విష్. అట్లా మీరు హెల్ప్ఫుల్గా ఉండండి. కొంతమందికి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ఈ రోగం దిక్కలు కాకుండా ఆహారం దిక్కలు కూడా చాలామంది వాళ్ళు దిగులు పడుతున్నారు. చాలామంది సిటీలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలామంది. ఎందుకంటే ఎక్కడైతే జనసంచారం లేదో అక్కడ ఉంటే సేఫ్ అనుకుని వెళ్ళిపోతున్నారు చాలామంది. అక్కడ పోయినాక అక్కడ వేరే ప్రాబ్లమ్స్, వేరే వాటిని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ టైంలో క్రైస్తవుడు ఏం చేయాలంటే, వీలైతే నీ తోటి సహోదరుని, లేకుంటే మనకు ఆత్మీయులు కానీ, మనకు చర్చ్ మెంబర్స్ కానీ, లేకుంటే మీకు తెలిసిన వ్యక్తులు కానీ ఎవరైనా ఇబ్బందులో ఉన్నారని చెప్పి మీకు తెలిస్తే మీకు తోచిన సాయం చేయండి. ఇది ఫస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి వాళ్ళకు మీరు ధైర్యం చెప్పండి. వీలైతే మీరు ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు. ఇంకా వీలైతే మీరు అన్యులకు ఎట్లా ఒక టకటక చాలామంది ఎప్పుడు
అది ఎప్పుడు రాలిపోతుందో తెలుస్తుంది, ఎప్పుడు అటాక్ అవుతుందో వరకే తెలియదు. కోవిడ్ అలాగ వచ్చిన సంగతి కూడా అసలు అర్థమవుతలేదు. ఇప్పుడు నాకు తెలిసిన ఇక్కడ కొంతమంది నాతోని వాళ్ళు షేర్ చేసుకునే మాటలు ఏంటంటే, దాదాపు WHO ఉంది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏమి చేయారంటే ఎప్పుడైతే ఫస్ట్ వేవ్ వచ్చిందో దాదాపు ఇండియాలో 70% ఆఫ్ ద పీపుల్కు ఫస్ట్ వేవ్ వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ వేవ్ కరోనా వచ్చి వెళ్ళిపోయింది. వాళ్ళకు సిమ్టమ్స్ తెలియదు, కొంతమంది ఫీవర్ అనుకుంటూ కొంతమంది చెప్పలేదు బయటికి అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా ఎంతమందికి వచ్చిందో తెలియదు, ఎంతమందికి పోయిందో కూడా తెలియదు. వచ్చి కొంతమందికి వాళ్ళ దగ్గర రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి వచ్చి పోయిందో చూడ. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమైందంటే, వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటారో లేకపోతే వ్యాక్సిన్ తీసుకోలేదో, నాకు వచ్చిపోయింది కదా నాకు ఇంకా చాలామంది చెప్పుకుంటలేరు. వచ్చినా చెప్పుకుంటలేరు, పోయినా చెప్పుకుంటలేరు. వచ్చిపోయిన సంగతి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకి ఎక్కడ ఫీల్ అవుతారు. లేకుంటే ఉన్నారు పబ్లిక్ అట్లా చెప్తే ఏమవుతుందో. అది కాకుండా ఇంకోటి చెప్తారు వేరేది. మామూలుగా నాకు కోల్డ్ అయిందండి, మామూలుగా నాకు కాఫ్ వచ్చిందండి, ఇంకా ఏం లేదండి, నేను మంచిగా ఉన్నాను చెప్పి చాలామందికి వచ్చిపోయింది అది. ఓకే, భయపడాల్సింది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరికైతే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చిందో ఈ ఫంగస్లో వచ్చినాయి, కొద్దిగా ఫంగస్లు అవి మనిషిని బ్లైండ్ చేసేస్తున్నాయి. బ్లైండ్, ఒక కన్ను లేదంటే ఒక బాడీలో సగం పార్ట్, మ్యాక్సిమం ఆ కన్ను, చెవు, అమ్ముకు ఇక్కడిక్కడనే అటాక్ అవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ అని, వైట్ ఫంగస్ అని, ఎల్లో ఫంగస్ అని, ఏదో రంగురంగుల ఫంగస్ వస్తుంది. సో జాగ్రత్త వహించాలి ఖచ్చితంగా. వాక్యం చదవండి. వాక్యం చదివితే మీకు ఆరోగ్యం. ఇంత మనం మాట్లాడుకుంది వాక్యమే ఔషధం అని. దేవుని స్తుతించండి, చీకటి మీ దరిదాపున ఉండదు. మోకరించి ప్రార్థన చేయండి, మీరు శక్తివంతులుగా ఉంటారు. రైట్? ఇటు రీతిగా క్రైస్తవులు అడుగులు వేసుకుంటూ నీ తోటి సహోదరులకు నువ్వు తోటిగా వాళ్ళకు నువ్వు హెల్ప్ఫుల్గా కూడా ఉండు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నంటే, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు, మీరు నా సొత్తు అంటున్నాడు యేసయ్య. మీరు మీ సొత్తు కాదు. మీరు ఏం చేయాలంటే, మీరు మీ శరీరము దేవునికి ఆలయం ఉంది కాబట్టి మీరు మీ శరీరంతో దేవుని మహిమపరచండి. సింపుల్గా చెప్పాడు దేవుడు. దేవుని ఆరాధించండి, స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి, ప్రార్థన చేసుకుని రెగ్యులర్గా మీరు బైబిల్ చదవండి. ఇంతేనా? ఇదే చేయాలనా? ఇక అంతేనా? వీలైతే సువార్త కూడా చేయండి. రక్షణ పొందిన బిడ్డలు. ఫోర్స్ కాదు, ఇది బాధ్యత, మీ మీద బాధ్యత. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 వచనంలో అందులో ఏముంటుందంటే, భూదిగంతములు నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడిని నేనే, నేను తప్ప ఇంకో దేవుడు లేడని సృష్టికర్తన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ మాట సెలవిచ్చాడు. మరి సృష్టికర్తన దేవుని మనం తెలుసుకున్న తర్వాత మనం రక్షణ పొందినాము, మనం మంచిగా ఉన్నాం కాదు. వేరే వాళ్ళు, అంటే ఎవరికైతే సృష్టికర్త వాళ్ళకి తెలియదో వాళ్ళకి మనం దేవుని పరిచయం చేయాలి. సృష్టికర్తన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి మనం పరిచయం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు మన ఫిలిప్పీ పత్రికలో, అది మనకు 2వ అధ్యాయము 9-10 వచనంలో, 9, 10, 11 వచనంలో ఉంటుంది. అందులో ఏముంటుందంటే, అందుచేత మనది పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతివాని నాలుక మన తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు అటు రీతికి జరుగునుగాక. ఆమేన్. ప్రతివాని మోకాలు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో వంగులాగున, ప్రతి నాలుక నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోలాగున అటు రీతికి జరుగునుగాక. మరి అసలున్నప్పుడు మనం కూడా సువార్త కూడా ప్రకటించాలి. మన ఇంటి పక్కలకు లేకుంటే ఇంటి ఎదురుగున్న వాళ్ళకు సువార్త ప్రకటించాలి, దేవుని పరిచయం చేయాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు తప్పమంటారో తెలియదు మనిషి. సువార్త ప్రకటన చేయాలి. ఇప్పుడు అది అర్జెంట్, సువార్త ప్రకటన చేయాలి. ఇంపార్టెంట్, అది కూడా చేయండి. వీలైందంటే చేస్తూనే ఉండండి. అది మన బాధ్యత. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన బాధ్యత. చేయండి. దేవుని మనం బిడ్డలుగా ఉంటున్నాము. అట్ ద సేమ్ టైం దేవుని
దేవుని పిలుపు మేరకు వచ్చిన బిడ్డలుగా ఉంటాం కాబట్టి, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలుగా ఉంటాం కాబట్టి దేవునికి మనం శిష్యులుగా ఉండాలి. సో వాటితో ప్రకటిస్తున్నామంటే నువ్వు దేవుని శిష్యునివే. ఆమేన్. అటు రీతిగా అడుగులేయండి. దేవుని మహిమపరచండి. దేవుని మహిమపరచండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. చాలా ఇంపార్టెంట్. అటు రీతిగా అడుగులేయాలి ప్రతి క్రైస్తవుడు. అటు రీతిగా అడుగులు చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. భయపడద్దు. క్రైస్తవుడు ఎప్పుడు భయపడద్దు. వాక్యం ఉంది కదా, నీ కుడి పక్క మన 1000 మంది కూలిను, నీ పక్క మన 10,000 మంది కూలిను, అపాయం నీ యొద్దకు రాదని. భయపడద్దు. క్రైస్తవుని దగ్గర ఉన్నది ఒకటే ఏంటంటే, దేవుడు పిరికి ఆత్మ ఇయ్యలేదు, మంచి ధైర్యం గల ఆత్మ ఇచ్చాడు. అందుకే క్రైస్తవుడు భయపడద్దు. రైట్. దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవుని డైలీ నోటి తెలిసి, మనకు నోరు తెలిసి దేవుణ్ణి మనం ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. అట్ల రీతిగా ఎప్పుడైతే క్రైస్తవుడు అడుగులేస్తాడో, లోకంతో చూడడు, లోకం మీద చూడడు, లోకాశ్రమం చూడడు, డబ్బు గురించి ప్రయాసపడడు. డబ్బు అయితే అలా డబ్బుకి ఉరకాలని, డబ్బు తీసుకొని రావాలని, డబ్బు తెచ్చుకొని ఇది ఈ టైం కాదు, సంపాదించుకునే టైం కాదు, అసలు వద్దండి. బెస్ట్. ఇప్పుడు చాలామంది అందరూ నా దృష్టిలో చాలామంది ధనకులు ఎవరైతే ఉన్నారో బాగా, అందరూ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ ధనం అంతా ఏం చేస్తారు, అందరు పంచుతున్నారు. అంటే ఆ ప్రొవిజన్ ఉన్న దాంట్లో వాళ్ళకి అందరూ పంచుతున్నారు. రైస్ అవి ఇవి అందరికి ఇస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళకు కూడా తెలుసండి. ఈ భూమి మీద గుట్టిగా వచ్చినాము, మనం గుట్టిగా పోతాం. ఆశలు ఉంటాయి బాగా మనిషికి. అందుకే ఒక పాటను చూసారా, మాస్టర్ గారు రాశారు, ఉట్టిగా వచ్చావు ఉట్టిగా పోతావు కట్టుకొని పోలేవురా, ఉట్టిగా వచ్చావు ఉట్టిగా పోతావు కట్టుకొని పోలేవురా, చూసినవన్నీ కావాలని కోరినవన్నీ పొందాలని, చూసినవన్నీ కావాలని కోరినవన్నీ పొందాలని, ఎక్కడెక్కడో తిరగాలని, ఏమిటేమిటో చెయ్యాలని పాగులాడుచున్నావురా, మట్టిలోకి పోతావురా, ఉట్టిగా వచ్చావు ఉట్టిగా పోతావు కట్టుకొని పోలేవురా. ఆమేన్. ఉట్టిగా వచ్చాము ఉట్టిగా పోతాం, కట్టుకొని పోలేము. ఎంటీ హ్యాండ్సే పోయేది కూడా. ధనం సంపాదించాలా, ఇట్లా చేయాలా, అదని ఏం పెట్టుకోకండి ఆశ. దేవుని మహిమపరచండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. అట్టి రీతిగా అడగలేరు క్రైస్తవుడు. దేవుని మహిమపరచాలి. దేవునికి ఎంత మహిమపరిస్తే దేవునికి ఆనందం, సంతోషం. ప్రైజ్ గాడ్. అట్టి రీతిగా అడుగులేరు క్రైస్తవుడు. అట్టి రీతిగా అడుగులు వేసుకుంటా, వాక్యానుసారంగా అడుగులు వేసుకుంటా, ఆత్మీయంగా అడుగులు వేస్తుంటే మనం బలపడతాము, మన కుటుంబం బలపడుతుంది. మనము ఇంకెవరికైనా సాయం చేస్తే వాళ్ళకు కూడా అది ఆశ్చర్యకరంగా ఉండి వాళ్ళు కూడా బలపడతారు. ఇంకా మనం సువార్త ప్రకటిస్తే, లేకుంటే మీ యొక్క సాక్ష్యం ప్రకటిస్తే, దేవుడు మీకు ఇచ్చిన కొన్ని ఆ మాటలు కానీ, ఆ తలంపులు, ఏదైనా ఆలోచన దేవుడు ఇచ్చిన ఆ వాక్యం సరిగా ఉన్నప్పుడు మీరు వాటిని మాతో షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా బలపడతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే నిజంగా కదా వీళ్ళు చెప్తున్న దేవుని మాటలు వింటుంటే వాళ్ళ లోపల ఆరోగ్యం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, మంచి బలం వస్తుంది. రైట్. అయితే అట్లా చేయాలా ప్రతి క్రైస్తవం. అట్లనే ఆలోచించాలా. ఏదో వస్తుంది ఇప్పుడు ఉన్నది, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటారు, ఇంకా ఏదో రంగురంగుల ఫంగస్ వస్తుంది అంటారు, అన్నీ వస్తున్నాయి. భయపడద్దు. క్రైస్తవం దగ్గర ఉంది ఒకటి ఏంటంటే, దేవుడి పిరికి ఆత్మ ఇయ్యలేదు. రైట్. మనము ధైర్యంగా ఉండి అది ఏందో దాన్ని ఏమంటారంటే, అది ఏం వైరస్, దాని వైరస్ని మనం అన్నీ చూడాలండి.
వాక్యాన్ని ఇచ్చిండు దేవుడు. వాక్యం ఉంది. మా ఇంటికి ఆ గుమ్మంకు వాక్యం ఉంటుంది. ఏ తెగులును నీ గుడారం సమీపించదు. అక్కడ మా ఇంట్లోకి రావాలంటే వాక్యం అంటే దేవుడు. దేవుని దాటి లోపలికి రావాలి. ఎస్. సో ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. దేవుని మీద ఆధారపడ్డ బిడ్డలే ధైర్యంగా ఉంటారు. లోకం మీద ఆధారపడ్డ బిడ్డలు వాళ్ళు భయపడుతుంటారు. అర్థమైందండి? అట్లా రీతిగా ఉండకుండా ధైర్యంగా ఉండండి. వీలైతే నలుగురికి మాదిరికరంగా సాయంకరంగా ఉండండి. క్రైస్తవులకే ఉంటేనే, అంటే ఎవరి రక్షణ పొందిన బిడ్డలో వాళ్ళకే సాయం చేయండి. అయ్యో మీరు సాయం చేయమన్నారు కాబట్టి అంతగా రక్షణ పొందిన బిడ్డలకే, మన క్రైస్తవులకే, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుకు అంగీకరించిన బిడ్డలకే సాయం చేయండి. ప్రతి క్రైస్తవునికి మీకు వీలైతే సాయం చేయండి. ప్రతి క్రైస్తవునికి సాయం చేస్తే సృష్టికర్తన దేవునికి మనం చేసినట్టే. అట్లా రీతిగా అడుగులు వేయండి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. క్రైస్తవులు పాస్టర్లు కూడా అంతే. నా పాస్టర్లకు కూడా నా ఒక రిక్వెస్ట్, అందరు కలిసి ఉండండి. ఏ పాస్టర్ మీద కోపం వద్దు, ఏ పాస్టర్ మీద మనకు ఇది వద్దు. అందరు కలిసి ఉంటే, మీరు ఒకరినొకరు చేసుకుంటే, అన్ని సంఘాలు ఉన్న సంఘాలన్నీ కలిసి ఏకమై ఉంటే చాలా మంచిది. అదే కావాలి యేసుక్రీస్తు ప్రభువుకు. అందరు కలిసి ఉండాలి. నా బిడ్డలే, మనమంతా ఒకటే సంఘం అయినా కానీ అవయవాలు, మనం పార్ట్స్. సో అట్టే రీతిగా మీరందరు కలిసి ఉంటే మన సమాజం బాగుంటుంది, క్రైస్తవులు బాగుంటారు, అందరికీ బాగుంటుంది, నలుగురికి మాదిరికంగా సాయంకరంగా ఉంటాం. రైట్? దేవుడు చిన్న వాక్యం దీవించిన గాక. ప్రైజ్ గాడ్. నా వీడియోస్ కొద్దిగా షేర్ చేయండి. షేర్ చేసలేరు, కొద్దిగా షేర్ చేయండి. నేను పంచుకుంటున్న ఈ వాక్యం మీరు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఆత్మీయంగా ఎదగాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్.